క్యాబిన్ మేట్ 24 hours స్టడీ హాల్ అండ్ వర్క్ స్పేస్ మొబైల్ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఇప్పుడే మీ క్యాబిన్ బుక్ చేసుకోండి. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి పైన విషం చిమ్మే కార్యక్రమం యథేచ్ఛగా కొనసాగుతూనే ఉంది. కూటమి నాయకత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పరిమితి లేకుండా ఇష్టం వచ్చినట్టు మాట్లాడే వాళ్ళపైన చర్యలు తీసుకుంటే, ముఖ్యంగా మహిళల్ని కించపరిస్తే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించినప్పటికీ కూడా కొంతమంది సీనియర్ జర్నలిస్టులే చేస్తున్నటువంటి వ్యాఖ్యలు ఇప్పుడు వివాదాస్పదం అవుతున్నాయి. అమరావతి వేశ్యల రాజధానిగా మారిపోతుందంటూ ఓ మీడియా పెట్టిన డిబేట్లో చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. దీనిపైన అభిప్రాయాలు తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. అలానే అసలు ఈ వ్యాఖ్యలు చేయడం వెనుకున్నటువంటి ఉద్దేశాలండి విశ్లేషించేటువంటి ప్రయత్నం చేద్దాం. మనతో పాటు ఐటీడీపీ లీడర్, అలానే తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా వారియర్ యష్ గారు ఉన్నారు. యష్ గారు నమస్తే. నమస్కారం అండి. బాగున్నారు కిషోర్? బాగున్నాయండి. యష్ గారు, ఏంటి ఈ కామెంట్స్? అమరావతి అంటే ఒక అంతర్జాతీయ బ్రాండింగ్ ఉండేటువంటి నగరం అని సీఎం చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు. ఈ కామెంట్స్, ఈ డిబేట్స్లో వస్తున్నటువంటి మాటలు కానీ, వరుసగా సోషల్ మీడియాలో చేసినటువంటి ట్రోల్స్ కానీ, నిన్నమొన్నటి వరకు అవినీతి గురించి మునిగిపోతుంది, వరద రాజధాని అయిపోయినాయి, ఇప్పుడు అవన్నీ అయిపోయినాయి. వేశ్యల రాజధాని అంటూ ఒక దారుణమైనటువంటి పదజాలాన్ని ఉపయోగిస్తూ చేసిన కామెంట్స్ని మీరు ఎలా చూస్తారు? కేశవ్ గారు, నేను ఒక విషయం చెప్తానండి. జగన్మోహన్ రెడ్డి రాజకీయం ఎప్పుడు కూడా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రాజకీయం ఎలా ఉంటుంది అంటే చాలా దారుణం, చాలా ఇంతకంటే దిగజారరు అనుకున్న స్థాయి కల్లా దిగజారిపోతూ ఉంటాడు జగన్మోహన్ రెడ్డి. సో నేను ఒక విషయం చెప్పేది ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి రాజకీయం ఎలా ఉంటుందంటే కులాల మధ్యలో కుంపట్లు పెట్టడం, మతాల మధ్యలో విద్వేషాలు రెచ్చగొట్టడం, ప్రజల మధ్యలో చిచ్చులు పెట్టడం, ఈ రకమైన రాజకీయం ఉంటుంది. ఇప్పుడు ఆయన ప్రతిపక్ష హోదా కూడా లేకుండా ప్రజలు కొట్టి పక్కకు పడేస్తే 11 సీట్లకు పరిమితం చేస్తే జగన్మోహన్ రెడ్డి ఏమనుకుంటున్నాడు? ఆయన మనసులోదంతా ఆయన పత్రిక ద్వారా చెప్పించే ప్రయత్నం చేస్తున్నాడు. దానిలో భాగంగానే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మహిళల్ని వేశ్యలుగా చిత్రీకరించే ప్రయత్నం జరిగింది. దీని ద్వారా దీనికంతా ఒక విశ్లేషణ మనం ఏం చేయొచ్చు అంటేనండి, జగన్మోహన్ రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి అని అనుకుంటారు, కానీ జగన్మోహన్ రెడ్డి క్రైస్తవ మతాన్ని కూడా నమ్ముకుంటారు, రైట్? సో ఇక్కడ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి ఏం ఆలోచిస్తారంటే, ఈ రెడ్డి సామాజిక వర్గాన్ని ఎడిదిరి తిట్టరు, పొరపాటున మతాన్ని ఏమైనా తిట్టి మళ్ళీ మత విద్వేషాలు రెచ్చగొట్టే ప్రయత్నం ఇక్కడ జరుగుతుంది. తద్వారా ఈ అమరావతిలో ఉన్న మహిళలని వేశ్యలుగా చిత్రీకరించే ప్రయత్నం జరిగితే గనక, ఎవరైనా క్షణిక ఆవేశంలో గనక ఈ మతాల మధ్యలో జగన్మోహన్ రెడ్డి మతాన్ని కనుక తిడితే, తద్వారా మతాల మధ్యలో విద్వేషాలు రెచ్చగొట్టే ప్రయత్నంలో భాగంగానే ఈ కుట్ర జరిగిందని నేను అనుకుంటున్నాను. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్షంలో ఉన్నప్పుడల్లా ఎంత నీచ స్థాయికి దిగజారిపోతాడంటే, అమరావతిని మీకు గుర్తుందో లేదో 2019 ఎలక్షన్స్ టైంలో జగన్మోహన్ రెడ్డి ఏం చెప్పాడు? అమరావతిలో కనీసం ఒక బిల్డింగ్ కూడా కట్టలేదని చెప్పాడు, అవునా? నేను స్వయంగా అమరావతి క్యాంపెయిన్కి వచ్చినప్పుడు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర క్యాంపెయిన్కి వచ్చినప్పుడు జగన్మోహన్ రెడ్డికి సూటిగా సవాల్ విసిరాడు. జగన్మోహన్ రెడ్డి, ఇక్కడ కట్టిన బిల్డింగ్స్ ఉన్నాయి, ఈ బిల్డింగ్ మీద మన ఇద్దరం ఎక్కుదాము, నువ్వు దూకు, ఫస్ట్ నువ్వు బతుకుంటే నేను దూకుతానని చెప్పి స్వయంగా ఛాలెంజ్ ఇస్తున్నాడు. నేను ఒక్కనేనండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. జగన్మోహన్ రెడ్డి తోక ముడిచి పక్కకి వెళ్ళి విష ప్రచారాన్ని నమ్ముకొని, ఆ రోజు పీకే మీడియాని నమ్ముకొని, విష ప్రచారాన్ని నమ్ముకొని ప్రజల్ని తప్పుదోవ పట్టించి ప్రజలను మాయ చేసి అధికారంలోకి వచ్చాడు. అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో ఉన్న ప్రజలందరినీ వంచి ద్వేషించి, ఏ రకంగా అయితే రాష్ట్రాన్ని కబ్జాలు చేసి రాష్ట్రాన్ని దోచుకొని సహజ వనరులన్నీ కూడా ఏ రకంగా కొల్లగొట్టి ఏ రకంగా రాష్ట్రాన్ని చిన్నాభిన్నం చేసినా మనం అందరం చూసాం. రాష్ట్ర ప్రజలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి నీచమైన పరిపాలనని, ఉగ్రవాది పరిపాలనని ఆలోచించి, ఇలాంటి ఉగ్రవాది రాజకీయ నాయకుడు అనేవాడు రాష్ట్రంలో ఉండకూడదు అని చెప్పి 151 కోట్లు 5 కొట్టేసి 11 సీట్లు ఇచ్చారు. అయినా సరే ఇప్పటికీ కూడా ఆయన మనసులో ఏదైతే అనుకుంటాడో ఆయన మీడియా ద్వారా బయటపెట్టే ప్రయత్నం చేస్తూ ఉంటారు. కానీ ఒకటంటే, ఇప్పుడు కొమ్మినేని శ్రీనివాసరావు గారు ఒక క్లారిఫికేషన్ ఇచ్చారు, అలానే మాట్లాడినటువంటి కృష్ణరాజు గారు కూడా ఒక క్లారిఫికేషన్ ఇచ్చారు. ఇది ఒక నేషనల్ మీడియా రిపోర్ట్స్, ఆ రిపోర్ట్స్నే నేను కోట్ చేశానని కృష్ణరాజు అంటున్నారు. అసలు సంస్థకు సంబంధం లేదు, ఆయన వ్యక్తిగతమైనటువంటి అభిప్రాయం అని చెప్పి ఆ మీడియాలో కూడా ఈరోజు ఒక వార్తను ప్రచురించారు. కొమ్మినేని శ్రీనివాసరావు గారు అయితే క్లారిటీ ఇచ్చారు, మా మేడంని, మా యాజమాన్యాన్ని అంటున్నారు, ఇది చాలా దారుణం అని చెప్పని. సో ఆ సంస్థకు సంబంధం లేదు, కేవలం ఒక జర్నలిస్ట్ చేసినటువంటి విష ప్రచారం, లేదా ఆయన మాట తూలినటువంటి తత్వం అనుకోవచ్చా? ఒక జర్నలిస్ట్కే మాత్రం పరిమితమైనటువంటి వివాదం ఇది అంటే, ఇప్పుడు నేను మీ మీడియాలోకి వచ్చి నేను మీ మీడియా బాస్ గురించి మాట్లాడితే అది మీ మీడియాకి సంబంధం లేదు అని అనుకుంటే మీరు ఒప్పుకుంటారా అండి? ఒప్పుకోరు కదా. సేమ్ ఇలానే నేను ఒకటే విషయం చెప్తానండి. తెలుగుదేశం పార్టీ యాక్టివిస్టు ఒక అబ్బాయి భారతీ మేడం గారిని నేను ఇప్పటికీ జగన్మోహన్ రెడ్డి గారి భార్య భారతీ గారిని భారతీ మేడం అని అంటాను, ఎందుకంటే మహిళల పట్ల నాకు చాలా అత్యంత గౌరవం ఉంది కాబట్టి.
ఆ భారతి గారిని ఒక మాట అన్నందుకు ఆయన క్షమాపణ చెప్తేనే కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకుని ఆ అబ్బాయిని జైల్లో పెట్టే ప్రయత్నం చేసింది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన మీడియా సంస్థ, ఆ మీడియా సంస్థకి కొమ్మినేని శ్రీనివాస్ పిలిచి ఆ మీడియా సంస్థలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మహిళలందరినీ వేషలతో చిత్రీకరించి దాని తర్వాత కూడా క్లారిఫికేషన్ టైంలో కూడా అమరావతిలో సెక్స్ వర్కర్స్ ఎక్కువ ఉన్నారు అని చెప్పి పదే పదే చిత్రీకరించే ప్రయత్నం చేశారంటే అక్కడ ఏం చెప్పబోతున్నారు అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని దాని బ్రాండింగ్ ఇమేజ్ని దెబ్బతీసే ప్రయత్నం జగన్మోహన్ రెడ్డి అనునిత్యం చేస్తూనే ఉన్నాడు. జగన్మోహన్ రెడ్డి నీచమైన రాజకీయం ఎలా ఉంటుంది అంటే ఓపెన్ గా చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డి రాజకీయం మొత్తం ఒక ఉగ్రవాద రాజకీయాల్లా ఉంటుంది. ఉగ్రవాదులు ఏం చేస్తారంటే ఒక రాష్ట్రం మీద పడో ఒక దేశం మీద పడో దేశాన్ని నాశనం చేయాలనుకుంటాడు. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేది ఉగ్రవాది పార్టీ. ఈ ఉగ్రవాది పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని సమూలంగా సర్వనాశనం చేయాలనుకుంటుంది అనే విషయం పట్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరూ గమనించారు కాబట్టి 2024 ఎలక్షన్లో మీరు అన్న పాయింట్ ఆఫ్ వ్యూ యాంగిల్లో చూస్తే కనుక మరి మొన్నేమో గూగుల్ టీం వచ్చింది, అమరావతిలో 143 ఎకరాలు ఇస్తున్నాం అని చెప్పని సిఆర్డీఏ చెప్పింది. ఆ విజిట్ చేశారు ఆ ఏరియా అంతా కూడా. మరుసటి రోజు హెడ్లైన్స్లో దానికంటే ముందర ఈ డిస్కషన్ ఎక్కువ వచ్చింది. అమరావతి వేశ్యల వాటిగా మారుతుంది, వేశ్యల రాజధానిగా ఇది కూడా మీరు అన్నట్టుగా పీకే టైప్ ప్లానింగ్ ఇది ఒక మేజర్. చెప్పండి. ఎగ్జాక్ట్లీ ఇదేనండి ఇష్యూ. ఏంటంటేనండి జగన్మోహన్ రెడ్డికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అభివృద్ధి చెందడం ఇష్టం ఉండదు. 2014 నుంచి 2019 వరకు చంద్రబాబు నాయుడు గారి హయాంలో కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అభివృద్ధి చెందుతున్న టైంలో ఎవరెవరైతే పెట్టుబడులు పెడుతున్నారో ఆ పెట్టుబడులు పెట్టే కంపెనీలకి ఈమెయిల్ రాసిన నీచపు పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. వీళ్ళు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పుట్టారని ఒక మాటకే కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అభివృద్ధి చెందాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అనుకోరు ఎప్పుడు కూడా. అదే కోవాలో 2014 నుంచి 2019 వరకు ఏ రకంగా అయితే పెట్టుబడిదారులకి వాళ్ళకి ఈమెయిల్ రాసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టద్దు, మేము అధికారుల కోసం ఈ పెట్టుబడులను వెనక్కి తరవేస్తామని చెప్పిన వాళ్ళు 2019లో అధికారంలోకి రాగానే రాష్ట్రానికి వచ్చిన పెట్టుబడులన్నీ కూడా వెనక్కి తరిమేశారు. అదేవిధంగా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెట్టుబడులు వస్తుంటే బ్రాండింగ్ ఇమేజ్ దెబ్బతీస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెట్టుబడులు రాకూడదు అనుకుంటున్నారు. జగన్మోహన్ రెడ్డి మైండ్ సెట్ ఏంటో తృప్తంగా ఒక నిమిషం చెప్తానండి మీకు. జగన్మోహన్ రెడ్డి మైండ్ సెట్ ఏంటంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజలందరూ కూడా అడుక్కు తినాలి, అయ్యా భిక్షాందేహి అని అడుక్కు తినే సిచ్యుయేషన్లోనే ఉండాలి. తద్వారా ఏంటంటే పెరిగితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు అభివృద్ధి చెందితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు ఏంటంటే ఆదాయం వస్తే జగన్మోహన్ రెడ్డి లాంటి నీచమైన రాజకీయ నాయకుడిని పట్టించుకోరు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి మనస్తత్వం ఏంటంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం బాగుపడకూడదు అనే ఒక ఉద్దేశంతోనే ఇలాంటి నీచమైన కుచితమైన రాజకీయాలు చేసే ప్రయత్నం చేస్తున్నారని నా అభిప్రాయం. కానీ ఇప్పుడు అధికారంలో ఉంది మీరు, మరి కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది, చర్యలు తీసుకోవాలి. పైగా మహిళా కమిషన్ ఏమో అమరావతి ఉద్యమకారిణికే అప్పగించారు. ప్రెస్ అకాడమీ ఆల్రెడీ ఎవరైనా యాక్షన్ తీసుకునే పరిస్థితి ఉందా? ఇంతవరకు ఏమి రియాక్షన్స్ లేవు. ఆల్మోస్ట్ 24 hours 1 day గడిచిపోయింది. అమరావతి రైతులు మాత్రం ఫిర్యాదు చేశారు పోలీసులకి. వీళ్ళపైన యాక్షన్ తీసుకునే ఛాన్సెస్ ఉన్నాయా? కేశవ్ గారు ఒక విషయం చెప్తానండి. మేము యాక్షన్ తీసుకునే లేట్ అయినా కానీ యాక్షన్ ఎలా ఉంటుందో మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలందరికీ తెలుసు. ఎగ్జాంపుల్ ఉదాహరణ వల్లభనేని వంశీ దగ్గర నుంచి బోరుగడ్డ అనిల్ దగ్గర నుంచి పోసాని కృష్ణమూర్తి దగ్గర నుంచి ఇలా చెప్పుకుంటూ పోతే ఒక 100 పేర్లు చెప్తాను నేను. యాక్షన్ ఎంత భయంకరంగా ఉంటుందో వీళ్ళకి ఆలోచించని కూడా ఆలోచించలేరు. ఖచ్చితంగా లీగల్ ఎంటిటీ ఫ్రేమ్వర్క్లోకి లోకేష్ గారు తీసుకొచ్చి ఇప్పుడు ఎవడెవడైతే పిచ్చి వాగుతున్నాడో, ఏ మీడియాలు అయితే పిచ్చి రాతలు రాస్తున్నాయో తప్పకుండా వీళ్ళందరి మీద చట్టపరంగా చర్యలు తీసుకొని వాళ్ళని జైలులో పెట్టే ప్రయత్నం ఖచ్చితంగా చేస్తుంది కూటమి ప్రభుత్వం. అదేవిధంగా మహిళలు మీరు అలా అంటే మళ్ళీ రెడ్ బుక్ నడుస్తుంది, రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుంది. నిన్న కూడా సజ్జల రామకృష్ణారెడ్డి గారు బయటకు వచ్చి చెప్పారు, కక్షపూరితంగా పోలీసులను పూర్తిగా దుర్వినియోగం చేస్తున్నారు, ఉద్దేశపూరితంగా కేసులు పెట్టిస్తున్నారని మళ్ళీ విమర్శిస్తున్నారు. సార్ 2019 నుంచి 2024 వరకు ఎవరు ఏం చేశారని పసిపిల్లని అడిగినా చెప్తారు. ఎవరు పోలీసుల్ని ఎదవేచ్చగా వాడారని కూడా చెప్తారు. ఒకవేళ నిజంగానే మేము పోలీసుల్ని ఎదవేచ్చగా వాడాలి అనుకుంటే ఈ పాటికి జగన్మోహన్ రెడ్డి చెప్పుకూడదు తినేవాడు, సజ్జల రామకృష్ణ రెడ్డి కూడా చెప్పుకూడదు తినేవాడు ఈ పాటికి. కానీ మేము ఎక్కడా కూడా పోలీసు దుర్వినియోగం చేయట్లేదు. రాష్ట్ర ప్రభుత్వము కూటమి ప్రభుత్వము చట్టపరంగా ఎవడెవడైతే తప్పులు చేశారో దాని ప్రకారమే జైలులో పెడతారు. నిన్న చంద్రబాబు నాయుడు గారు కూడా ఢిల్లీలో ఒక మాట అడిగారు. ఒక పత్రికా విలేకరు అడిగినప్పుడు మిమ్మల్ని జైల్లో పెట్టారు కదా చంద్రబాబు నాయుడు గారు, మీరు అదే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు జైల్లో పెడతారా అంటే చంద్రబాబు నాయుడు గారు చాలా సింపుల్ ఒకటే మాట చెప్పారు, నాకు జగన్మోహన్ రెడ్డి నన్ను జైల్లో పెట్టాడని చెప్పి నా మీద కక్షపూరితం నేను జగన్మోహన్ రెడ్డి మీద చేయను.
చట్టపరంగా జగన్మోహన్ రెడ్డి తప్పు చేస్తే తప్పకుండా జగన్మోహన్ రెడ్డిని ఊచల్లకి పెట్టించే ప్రయత్నం చేస్తామని క్లియర్గా చెప్పారు. జగన్మోహన్ రెడ్డి ఎన్ని తప్పులు చేశాడో ఖచ్చితంగా, అంటే జగన్మోహన్ రెడ్డి అధికారంలో లేనప్పుడు, అంటే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కానప్పుడే జగన్మోహన్ రెడ్డి తండ్రి అధికారం అంటూ పెట్టుకొని ఎన్ని అక్రమాలు చేశాడు, ఎన్ని అవినీతి చేశాడు, తద్వారా ఎంతమంది ఐఏఎస్ల అధికారులు జైలుకి వెళ్ళారు, ఎంతమంది ఐపీఎస్ అధికారులు జైలుకి వెళ్ళారు, గవర్నమెంట్ ఆఫీసర్లు జైలుకి వెళ్ళారు మనకు తెలిసిన విషయమే. ఇప్పుడు స్వయంగా గత 2019 నుంచి 2024 వరకు జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు ఎంతమంది ఐపీఎస్ అధికారులు జైల్లో చెప్పుకూడు తింటున్నారు, ఇప్పుడు ఎంతమంది ఐఏఎస్ అధికారులు జైల్లో చెప్పుకూడు తింటున్నారు ఇప్పుడు. అంటే జగన్మోహన్ రెడ్డి రాజకీయం ఎలా ఉంటుందంటే, ఒక ఉగ్రవాదులు చేసే రాజకీయం ఎలా ఉంటుందో అదే రకంగా జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజకీయం కూడా ఉగ్రవాద రాజకీయంతో నేను పోలుస్తానని మీకు తెలియజేస్తున్నానండి. రైట్ థ్యాంక్ యూ యశ్ గారు విశ్లేషణ అందించినందుకు. ఇది అమరావతి మహిళలను ఉద్దేశించి ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో వేశ్య వృత్తి పెరిగిపోతుంది అంటూ విమర్శలు చేసినటువంటి వ్యక్తులపైన చట్ట ప్రకారం ఎలాంటి చర్యలు తీసుకోవాలో దానికి ఆధార సహితంగా కేసుని నిర్మించేటువంటి ప్రయత్నాల్లోనే ప్రభుత్వ యంత్రాంగం ఉందని యశ్ గారు చెప్తున్నారు. అలానే కుట్రపూరితమైనటువంటి రాజకీయాలు చేసే వాళ్ళకి ప్రజలు గమనిస్తూనే ఉంటారు, వాళ్ళు గట్టి సమాధానం సందర్భం వచ్చినప్పుడు చెప్తారని ఆయన విశ్లేషిస్తున్నారు. ఇది స్పెషల్ డిస్కషన్, కీప్ వాచింగ్.